ఇంటర్నెట్ లేని ప్లేస్ నుండి వచ్చి ఇంటర్నెట్ మీద వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. హాయ్, దిస్ ఇస్ సాయి నైట్, యువర్ డిజిటల్ కామ్రేడ్. మాది తెలంగాణ బార్డర్లోని ఛత్తీస్గఢ్కి చాలా దగ్గర ఫుల్లీ ఫారెస్ట్ ఏరియా. సిగ్నల్ అస్సలు ఉండదు, ఇంటర్నెట్ మాట్లాడొద్దు. ఇంకా కాల్ మాట్లాడాలంటే కృష్ణార్జున యుద్ధ మూవీ లాగా చెట్టెక్కి మాట్లాడాలి. అట్లాంటప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా? సో మై ఫాదర్ పాస్డ్ అవే ఇన్ 2014. మా మదర్ చిన్న వర్క్ చేస్తుంది, అరౌండ్ 10,000 వస్తుంది. అలాంటప్పుడు నేను ఇంటర్ ఐఐటి ఒక 2 years, బీటెక్ ఒక 4 years, అంత బడ్జెట్ పెట్టేంత సిచ్యువేషన్ లేదని నాకు తెలుసు. సో అలాంటప్పుడే నేను డిఫెన్స్ వెళ్ళి ఫాస్ట్గా సెట్ అవ్వచ్చు అని అనుకొని తిరుపతికి వెళ్ళిన. ఇది తెలియక కొందరు ఏమంటారంటే చేయలేకపోయిండు, అంత చదవలేడు అని అనుకున్నాను. కానీ నాకు తెలుసు నా సిచ్యువేషన్ ఏంటిది, నేనేం చేయాలని. సో అలానే నీ సిచ్యువేషన్ ఏంటిది, నీ లైఫ్లో నీ ప్లేస్ ఏంటిది, నువ్వేం చేయాలని నీ క్లారిటీ ఉంటే పక్కనోడు ఎవ్వడన్నా పట్టించుకో. తిరుపతి వెళ్ళిన 2 years చేస్తున్నా. జాబ్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటే కరోనా వచ్చి జస్ట్ వెయిట్ కరో అంది. సరేలే అనే లోపే నరేంద్ర మోడీ అగ్నిపథ్ అనే స్కీమ్ని 4 years డ్యూటీగా తీసుకొచ్చిండు. ఇప్పుడు 4 years డ్యూటీ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి కొత్త దాన్ని ఎత్తుకోలేను కదా, అందుకని మూటముల చదువుకొని ఇంటికి వచ్చిన. ఇంకొంచెం దరిద్రం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫాలో కొట్టు.